గైస్ మీరైతే డెమో వీడియో అయితే చూసింటారు కదా, ఆ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మీకు ఎలా ఎడిటింగ్ చేస్తారనేది చూపెడతా, ఓకేనా. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఈ బీట్ మార్క్స్ అండ్ ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడైతే డబల్ బీట్ మార్క్ కనిపిస్తుంది కదా, ఈ డబల్ బీట్ మార్క్ దగ్గర రండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్లా కొంచెం పైకి స్క్రోల్ అయితే చేయండి, ఓకే. ఇట్లా స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే బ్లూ కలర్ తోటి కొన్ని ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ ఫస్ట్ వన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, దేంట్లో అయితే నొక్కండి. ఇక్కడ కలర్స్ మీద అయితే నొక్కండి, ఓకే. ఇక్కడైతే కొన్ని స్టార్ లాగా కనిపిస్తున్నది, ఇక్కడైతే నొక్కండి, ఓకే. ఇక్కడైతే మళ్ళీ ఇంకా ఈ స్టార్ ఇక్కడైతే నొక్కండి, ఓకే. నేనైతే ఈ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నా. మీరు అక్కడైతే మీ లవర్ ఫొటోస్ కానీ మీ ఫొటోస్ కానీ ఎవరైనా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు, ఓకే. నేనైతే ఈ ఫొటోస్ అనేది యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఇక్కడైతే ప్లస్ ఐకాన్ మీద అయితే నొక్కిన. ఇక్కడైతే చూసుకోవచ్చు ఫోటో అనేది ఈ విధంగా అయితే వచ్చింది గైస్. ఇక్కడైతే చూడండి ఎఫెక్ట్స్ హ్యాండ్ అన్ని ఇక్కడే ఉన్నాయి, ఓకే. ఈ బ్లూ కలర్ డొట్ ఉంది కదా ఇంకా సెకండ్ది, దీని మీద కూడా సేమ్ యాజ్ డిస్ చేయండి, ఓకే. ఇక్కడ కలర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ స్టార్ కనిపిస్తుంది కదా, ఈ స్టార్ మీద అయితే నొక్కండి, ఓకే. ఈ విధంగా ఈ ఫోటోని సెలెక్ట్ చేస్తున్నా. మీరు కూడా మీ ఫొటోస్ని ఈ విధంగా సెలెక్ట్ అయితే చేయండి, ఓకే. ఇక్కడైతే పైన ఇంకా ప్లేస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ట్యాప్ చేయండి, ఓకే. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత చూడండి గైస్, ఈ విధంగా అయితే ఫోటో అనేది యాడ్ అయితే అయిపోయింది, ఓకే. ఇంకా ఈ సెకండ్ది దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే చేయండి గైస్, ఓకే. ఇక్కడైతే చూసుకోవచ్చు, నేనైతే మళ్ళీ ఇంకా ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్లేస్ ఐకాన్ మీద ట్యాప్ చేసిన, ఓకే. మళ్ళీ ఇంకా బ్యాక్ అయితే రండి గైస్. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు ఈ ఫొటోస్లో అయితే ఏ విధంగా యాడ్ చేసిండ్రో అదే విధంగా అయితే యాడ్ అయితే చేయండి, ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇంకా మళ్ళీ ఇంకా స్టార్ మీద అయితే ట్యాప్ చేసిన గైస్. ఇక్కడైతే చూసుకోవచ్చు ఇంకా మళ్ళీ వేరే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్లేస్ ఐకాన్లో ట్యాప్ చేసిన, ఓకే. చూసిండ్రు కదా ఈ విధంగా అయితే వచ్చింది, ఓకే. మళ్ళీ ఇంకా ఇక్కడ రెడ్ కలర్ తోటి ఇంకా మళ్ళీ ఇంకా సెకండ్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఈ సెకండ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి, ఓకే. ఇక్కడైతే మళ్ళీ ఇంకా ఇక్కడైతే మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే నేనైతే అదే కలర్ని ఉంచుతున్నా, ఓకే. ఇంకా మళ్ళీ కొంచెం అయితే బ్యాక్ అయితే తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఇంకా బ్లూ కలర్ తోటి ఉంది కదా, దాని మీద ట్యాప్ అయితే చేయండి, ఓకే. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడైతే కొన్ని కలర్స్ అయితే యాడ్ చేసి ఉంటుంది, బట్ ఇక్కడైతే మనం ఫోటో అయితే యాడ్ చేసి చూద్దాం, ఓకే. ఇక్కడైతే చూసుకోవచ్చు ఈ విధంగా అయితే వచ్చింది చూడండి గైస్, ఏం మంచిగా అయితే బ్యూటిఫుల్గా అయితే వచ్చింది, ఓకే. ఇంకా నెక్స్ట్ ఈ వేరే బ్లూ కలర్ తోటి ఉన్నది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే విధంగా ఫాలో అయితే అయిపోయింది గైస్, ఓకే. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఏ విధంగా అయితే యాడ్ అయింది, ఓకే. ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం జరిపేయండి. ఇంకా మళ్ళీ సేమ్ ఈ కలర్ ఆప్షన్లో పోయి ఇక్కడ స్టార్ మీద అయితే నొక్కండి, ఓకే. మళ్ళీ ఇంకా ఈ వేరే ఫోటో అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఇంకా మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద నొక్కిన, ఓకే. ఈ విధంగా అయితే ఫోటో అనేది సెలెక్ట్ అయింది, ఓకే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎఫెక్ట్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇంకా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి, ఓకే. ఇక్కడైతే నేను ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నాను, ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు గైస్ మీకు ఫోటో సైజ్ కూడా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు, ఓకే. ఈ ఫస్ట్ వన్ది నేనైతే పెడుతున్నా, ఓకే. ఇదే మంచిగా సూటబుల్గా అయితే వస్తుంది కాబట్టి. ఇంకా మళ్ళీ వేరే ఎఫెక్ట్స్ మీద అయితే ట్యాప్ చేసాను, ఓకే. మళ్ళీ ఇంకా కలర్ ఆప్షన్లో రండి. కలర్ ఆప్షన్లో వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ మీద నొక్కండి, ఓకే. ఇక్కడైతే మళ్ళీ ఇంకా వేరే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడైతే చూసుకోవచ్చు ఫోటో అనేది ఈ విధంగా అయితే మంచిగా యాడ్ అయితే అయిపోయింది, ఓకే. ఇక్కడైతే మీరు ఇంకా కలర్ కూడా సెలెక్ట్ అయితే చేయండి, ఓకే. నేనైతే ఈ ఫోటో సెలెక్ట్ చేస్తే ఇంకా ఇక్కడైతే చూసుకోవచ్చు టూ ఎఫెక్ట్స్లో అయితే నేను రెండు ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను, ఓకే. ఇంకా మళ్ళీ వేరే ఎఫెక్ట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోయింది గైస్, ఓకే. ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేస్తా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వేరేది దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే అయిపోయింది గైస్, ఓకే. ఈ విధంగా. అండ్ మా ఛానల్కి అయితే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్, ఓకే. ఈ మొత్తం అయితే నేను మీ ఫొటోస్ కానీ అన్ని XML ఫైల్స్ మీకు డౌన్లోడ్ చేయడానికి రాకపోతే నా ఒక టెలిగ్రామ్ ఐడీలో అయితే ఇస్తున్నాను, ఓకే. ఆడైతే ట్యాబ్ అయితే చేయండి గైస్. చూసొచ్చు నేను వేరే ఎఫెక్ట్స్ మీద అయితే ట్యాబ్ అయితే చేసుకున్నాను కదా. ఇక్కడైతే ఈ విధంగా ఎఫెక్ట్స్లో అయితే ట్యాప్ చేయండి, ఓకే. బ్లూ కలర్ తోటి ఉంది కదా ఆ ఎఫెక్ట్స్లో మళ్ళీ ఇంకా కలర్ ఆప్షన్లో రండి. ఇక్కడ స్టార్ మీద అయితే ట్యాప్ చేయండి, మళ్ళీ ఇంకా స్టార్ మీద ట్యాప్ చేయండి, ఓకే. ఇక్కడైతే నేను ఈ ఫోటో సెలెక్ట్ చేస్తున్నా. ఈ విధంగా ఇక్కడైతే ఎన్ని ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయో అన్ని ఎఫెక్ట్స్ మీద అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫొటోస్ అనేది యాడ్ అయితే చేయండి గైస్, ఓకే. ఈ విధంగా చూసుకోవచ్చు ఇక్కడైతే ఏం మంచిగా ఇస్తున్నాయో ఈ విధంగా పర్ఫెక్ట్గా నీకు ఎంత సైజ్గా ఫొటోస్ యాడ్ చేద్దామంటే అంత సైజ్గా అయితే ఇడైతే చేసుకోవచ్చు, ఓకే. నేనైతే ఇదే పెడుతున్నాను బిగ్, ఓకే. ఇంకా మళ్ళీ ఇంకా వేరే ఎఫెక్ట్స్ మీద అయితే ట్యాప్ చేయండి, ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే ఉంది, ఓకే. ఇక్కడైతే చూడండి ఇంకా మళ్ళీ వేరే ఎఫెక్ట్స్ మీద అయితే ట్యాప్ అయితే చేసాను, ఓకే. మళ్ళీ స్టార్ మీద నొక్కి ఇంకా మళ్ళీ వేరే ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుని ప్లస్ ఐకాన్లో ట్యాప్ చేసాను, ఓకే. ఇక్కడైతే చూడండి ఇంకా మళ్ళీ వేరే ఎఫెక్ట్స్లో ఒక కలర్ ఆప్షన్లో రండి. ఇంకా స్టార్ మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ స్టార్ మీద ట్యాప్ చేయండి, ఓకే. ఇక్కడైతే చూసుకోవచ్చు నేను ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తాను. ఇవే ఫొటోస్ తోటి ఇంకా మీరు ఎడిటింగ్ చేస్తామంటే ఈ ఫొటోస్ కూడా నా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అన్నీ దొరుకుతాయి, ఓకే. ఈ విధంగా యాడ్ అయితే చేయండి గైస్, ఓకే. ఇంకా మళ్ళీ వేరే ఎఫెక్ట్స్ ఈ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోయింది.
ఇక్కడైతే చూసుకోవచ్చు. సింపుల్ మళ్ళీ ఇంకా చూసుకోవచ్చు. ఇంకా సేమ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని సేమ్ స్టార్ మీద అయితే ట్యాప్ చేయండి. ఓకే, మళ్ళీ ఇంకా నేను వేరే ఫోటో అయితే సెలెక్ట్ చేసిన. ఇక్కడైతే చూసుకోవచ్చు గైస్, ఈ విధంగా ఫోటోని యాడ్ అయితే చేసిన. ఓకే, మళ్ళీ ఇంకా వేరే ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇంకా కలర్ ఆప్షన్లో రండి. కలర్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ మీద ట్యాప్ చేయండి. ఓకే, ఇంకా మళ్ళీ ఇంకా వేరే ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నా. ఇక్కడైతే మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ అయితే చేసుకున్నా గైస్. ఓకే, ఇక్కడైతే చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఫోటోస్ అనేవి యాడ్ అయితే అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు సింపుల్గా మీరు అయితే ఈ ఫోటోని మంచి వీడియోని ఇంకా హై క్వాలిటీ తోటి డౌన్లోడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ సింపుల్గా ఈ విధంగా బ్యాక్ అవుతారండి గైస్. ఓకే.